మేము చెయ్యెత్తి బస్సు ఆపినా కూడా బస్సు డ్రైవర్ ఆపకుండా ఆక్రోశంతో ఆ బస్సు ద్విచక్ర వాహనంతో వెంబడించి బస్సు నడిరోడ్డుపై ఆపి డ్రైవర్ని బస్సులోంచి కిందికి దించి కొట్టిన ఘటన కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోకు చెందిన బద్వేల్ టు వయా పోర్మామిళ్ళ ఆర్టీసీ బస్సు పోర్మామిళ్ళ నుంచి ప్రయాణికులతో బయలుదేరి ఐత్రంపేట వద్ద ఓ వ్యక్తి బస్సు ఆపినా కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండుగా ఉన్నందున బస్సు డ్రైవర్ ఆపకుండా రావడంతో ఆ వ్యక్తి తన తల్లితో కలిసి ద్విచక్ర వాహనంపై బస్సు వెంటపడి పెద్దలపల్లి వద్ద బస్సును అడ్డగించి తండ్రి కొడుకులు కలిసి బస్సు డ్రైవర్ని కిందికి దించి మేము బస్సు ఆపినా కూడా నువ్వు బస్సు ఆపకుండా వస్తావా అంటూ దాడి చేశారు. బద్వేల్ ఆర్టీసీ డిపో వద్దకు వచ్చి మీ డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని మేము బస్సు ఆపినా కూడా ఆపకుండా వచ్చాడు అంటూ మరలా ఆర్టీసీ డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేయడంతో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆ డ్రైవర్ని తీసుకెళ్లి బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం సేవించాడా లేదా అని చెక్ చేయించగా మద్యం సేవించలేదని రావడంతో డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ ని అన్యాయంగా కొట్టాడంటూ ఆర్టీసీ డ్రైవర్ బి కోడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫోటో సార్ టచ్ కూడా చేయలేదండి. డోర్ నాక్ చేశారు. డోర్ ఆయన తీసుకొని దిగి వచ్చినారు సార్. డోర్ నాక్ చేశారు అంతే. కంప్లైంట్ ఇచ్చింది, మందు కొట్టాడని నీవే నాకు ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చినాడా? స్టార్ట్ చేసుకుంటాను. ఎవరు మందు కొట్టి బస్సులో పెట్టని పిలుచుకొచ్చాడు పెట్టి మరి చెప్పింది రాజు మందు కొట్టి బస్సులో పెట్టా లోపల నువ్వేం చెప్పినావు అదే రాసిన మాట్లాడు. నువ్వు నాకు మందు కూడా అది కూడా రాయాలి. నువ్వు నాకు చెప్పింది ఇలా కాపీ ఇచ్చాదికి నువ్వేం రాజా రాజా 4 చోట్ల బస్సు బండి జనాలందరూ రాయని నీ అడ్రస్ నీ ఫోన్ నెంబర్ అన్నీ రాయి. ఆయనకు బాగాలేదు మాట్లాడుకో నీతో. సరే 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 దానికి తెలియదు. నువ్వు కోటు కాడవనే కోటు కాడవని తెలియాలి కదా. మాట్లాడేది మిస్టేక్ గమనించకూడదు.
నాకు నేను చెప్పాడు సరే చెప్పండి ఇక మీ ఇష్టము. మీ ఇద్దరు కంప్లైంట్ ఇండియా అలా చూద్దాము గత చేసిన కంప్లైంట్ అలా చేస్తా రాజేమని వచ్చేసి పనులు వచ్చి రాయి కొట్టి ఆగి చొక్కా పట్టుకొని కొట్టాడని చెప్పు చెప్పు నన్ను కొట్టాడు అందరూ చుట్టుకుంది నేనేం మాట్లాడాలి హైదరాబాద్ దగ్గర ఒక లేడీ స్టేజ్ పడిపోయింది. ఎవరికంటే ఆమె చేయొచ్చిందో లేదు మేము గమనించలేదు. కాబట్టి గమనించకపోతే ఈయన ఎఫ్ఐఆర్ చెప్పి ఈయనకి వచ్చేసిండు. వీడికి వచ్చి కాల్ చేసి ఒకసారి కాదు 6-7 సార్లు ఆపుకుంటూ రాలేదు అయ్యో అని చెప్పి ఆగుతాను. నేను ఆడవాడి చూసి కండక్టర్ ఆ సైడ్ ఉన్నాయి కదా కాబట్టి దిగి వచ్చిన అయిపోయింది సరిగ్గా తాగిన కొడక తాగిపోతాను చెప్పి అన్నాడు. అది కూడా మేము విన్నాము. ప్యాసింజర్ కూడా కొంతమంది వచ్చి వీడెందుకు మాట్లాడేది ఏదో నిలబడి తింటే ఆ విషయాలు అధికారులు చెప్పుకోపోయి అని చెప్పినారు. అంతే సరే చెప్పుకుంటాం లేని చెప్పి వచ్చేసి గుండె అయిపోతున్నాను. అట్టే పెట్టుకున్నా నువ్వు సొక్కా పెట్టుకో